ప్రభు వారు సిలువలో 7 మాటలు పలకడం జరిగింది. ఆ 7 మాటల్లో 6వ మాట సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది అని. ఇది బాధకరమైన మాట కాదండి, మనం ఆనందించే మాట సమాప్తమైనది అని. సమాప్తమైనది అన్నదానికి ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే పదానికి గ్రీకు పదము టెటెలిస్టాయ్. టెటెలిస్టాయ్ అంటే ఈ సందర్భం ఇది దేని విషయంలో యూజ్ చేస్తారు అంటే, ఒక శిల్పాన్ని చెక్కుతున్న సమయంలో అది కంప్లీట్ అయ్యే వరకు, ఆ శిల్పి ఏది చెక్కుదామని అనుకున్నాడో అది పూర్తి అయ్యే వరకు ఈ టెటెలిస్టాయ్ అనే పదాన్ని యూజ్ చేయడంట. ఇప్పుడు సగం కంప్లీట్ చేసేసాడు అనుకోండి ఆ శిల్పి చెక్కడము, టెటెలిస్టాయ్ అనేది యూజ్ చేయడు. ఎప్పుడైతే పూర్తిగా ఆ శిల్పి ఏది చెక్కాలనుకున్నాడో దాన్ని పూర్తిగా చెక్కిన తర్వాత టెటెలిస్టాయ్ అంటాడంట. ఇక్కడ కూడా సిలువలో యేసు ప్రభు వారు 6వ మాటగా సమాప్తమైనది అని పలికింది. దానికి అర్థము పూర్తిగా వెల చెల్లించబడింది. హల్లెలూయా. పూర్తిగా నీకు నాకు సగం వదిలిపెట్టలేదు యేసయ్య. సగం చేసేసి ఇంకో సగం మీరు చేసుకోండి, మీరు శ్రమ అనుభవించండి అని మీకు వదిలిపెట్టలేదు యేసయ్య. యేసయ్య పూర్తిగా వెల చెల్లించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. హల్లెలూయా. సంపూర్ణంగా ఆయన మన కోసం వెల చెల్లించాడు, కొంచెం కాదు. ఇట్ ఈస్ ఫినిష్డ్, ఐ యామ్ ఫినిష్డ్. ఈ రెండింటికి చాలా అర్థం ఉంది. యేసు ప్రభు సిలువ మీద ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు, అంటే సమాప్తమైనది. ఐ యామ్ ఫినిష్డ్ అంటే నేను సమాప్తం అయిపోయాను అని. ఒక మనిషి కొద్ది నిమిషాల్లో నేను చనిపోబోతున్నాను అని అనుకున్న సమయంలో ఆ మనిషి నోటి నుంచి వచ్చే పదాలు ఎలా ఉంటాయంటే, ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నేను బ్రతుకని ఇంకా అయిపోయింది, నేను సమాప్తం అయిపోయాను అని పలుకుతాడు ఒక మనిషి. కానీ యేసు ప్రభు వారు సిలువ మీద ఉన్నప్పుడు ఏమని పలికారు? సమాప్తం అయినది. నేను సమాప్తం అయిపోయాను అని పలకలేదు. దేవుడు తండ్రి ఏ పని నిమిత్తం నన్ను ఈ భూమి మీదకి పంపించాడో ఆ పనిని, ఆ కార్యాన్ని నేను సమాప్తం చేశాను అని అర్థం.